లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున మరి వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనుదినం ఇలాగా మనం యేసయ్య గురించి ధ్యానించడము ఇంకా సంతోషాన్ని ఇస్తుందండి. So really happy to meet you all today, my dear brothers and sisters. Greeting to you all. Have a wonderful evening. అద్భుతమైన ఈ సాయంత్రానికి మనం వచ్చి ఉన్నామండి. మరి శుభ సాయంత్రానికి వచ్చి ఉన్నామని మీ అందరికీ సహోదరుడు మీ అందరికీ యేసయ్య నామమున నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నానండి. సో మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉందండి. ఓకే, సో హౌ ఆర్ యూ ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? సో డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో డైలీ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరి గురించి నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నానండి. నా అనుదిన ప్రార్థనలో మీరు ఉన్నారండి. అసలు మీరు కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందండి ప్రతిదినము. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. తనకి యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఓకే, సో మనం పాటతోటి స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారా? మీ అందరి గురించి నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నానండి. నా అనుదిన ప్రార్థనలో మీరు అనుదినము ఉన్నారండి. కాబట్టి దేవాది దేవుడైన యేసయ్యకి మరి నేను వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి మరి పాదాభివందనం నేను చేస్తున్నానండి. సో ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు మరి లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు చెప్తున్నాను. మరి మనము ఆరాధనలోకి వెళ్ళి మరి అలాగనే మనము ఆరాధిద్దామండి. ఆరాధించేసి మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. యుద్ధము యెహోవాది అనే పాట పాడుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ రోసయ్య. ప్రైజ్ ది లార్డ్ సహోదరుడా రోసయ్య, వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, బాధలు మనలను పడగొట్టిన, వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను పడగొట్టిన, వ్యాధులు మనలను కృంగదీసిన, పాప విమోచన ప్రభువుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? యెహోవాదేనండి. మరి దావీదు పక్షాన ఎవరు యుద్ధం చేశారండి? యెహోవానే యుద్ధం చేశారండి. ఈరోజు టాపిక్ కూడా అదేనండి, డేవిడ్ అండ్ గొలియాతు పార్ట్ 1 ఇప్పుడు మనం చూడబోతున్నామండి. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థనతోటి ముందుకు వెళ్తానండి. ఓకే, సో రియలీ మీ అందరిని కలుసుకోవడం మరొకసారి చాలా సంతోషంగా ఉంది నాకు. డైలీ ఐ లవ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య వాక్యాన్ని అనుదినం చెప్పడము అన్నంది నీళ్ళు రాలేదు. యేసయ్య వాక్యం అనుదినం చెప్పడము నాకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని ఇస్తుందండి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలండి. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాము. సమయము కొంచెం ఎక్కువైనా సరే ఈరోజు మాత్రము కొంచెం లేటుగా మొదలైంది కాబట్టి కొంచెము మనం చూసుకొని స్టార్ట్ చేసుకుందామండి. నో ప్రాబ్లం.
Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Rikala rabashia rabasika rabama mama mama. Ori balara rabashia ramasika rababa baba baba. Ori kama maloreya bashandrin yotra rislikara andrin yotrio. Evrina masilera rashandrin yotri rishandrin yotrio. అద్వితీయుడా నీకే వందనాలు, మనోహరుడా నీకే వందనాలు. అయా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం వన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామని పాటతోటి మనము పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. అగ్ని మండించు నాలో అగ్ని మండించు అనే పాటతోటి మనం పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. అగ్ని కాల్చి వేసిని సిద్ధం చేసిన అర్పణను, అగ్ని కాల్చి వేసిని సిద్ధం చేసిన అర్పణను నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరమునికి అర్పించుచున్నానయ్యా, ప్రాణ ఆత్మ శరీరమునికి అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. ప్రైజ్ ది లార్డ్ అండి. Thank you for listening my songs. Thank you once again in Jesus name. Okay, let's start with a prayer and we'll go for the preaching. Okay, please close your eyes. I'm going to pray for you all in Jesus name. Father, in the name of the Jesus of Nazareth, thank you for giving this opportunity to pray and seek your kingdom, Father. Thank you, Lord. Thank you, Lord. Those today who are watching the Facebook Live, bless each and everyone in Jesus' name, Dad. Father, let all their wonderful, amazing, let they understand today the wonderful things. So let they all know that who is the wonderful God they are serving, Father. Let everyone understand that how you are the ferocious, how you will do the war for us, Father. Let everyone understand that today in Jesus' name, Father. Let Father, you have created them as a wonderful way, Father. Let today they understand, they recognize that in Jesus' name, Father. I rebuke every darkness weapons in Jesus' name. I rebuke every problem upon every families in Jesus' name, Father. Deliver each and everyone in Jesus' name, Father. Bless all my brothers and sisters in Jesus' name, Father. Do the miracles in their families. In Jesus' mighty name we pray. Amen. Yes, amen, Andy. Praise the Lord. Okay. So today my topic is David and Goliath. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దావీదు మరి గొలియాతు గురించి మనం చూడబోతున్నామండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద గొలియాత్స్ ఇన్ అవర్ వరల్డ్. ఈ లోకంలో మనకి అనేక మంది గొలియాతులు ఉన్నారండి. హౌ కెన్ వీ కెన్ డిస్ట్రాయ్ దెమ్? వాళ్ళని ఎలాగ మనం పతనం చేస్తామండి? బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా, బై ద ప్రేయర్, ప్రార్థన ద్వారా అండి. వాట్ టైప్ ఆఫ్ ద ప్రేయర్ టుడే వీ హ్యావ్ టు డూ? ఎలాంటి ప్రార్థన మనం చేయాలండి? ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన మనం చేయాలండి. వీ హ్యావ్ టు బీ లైక్ ఏ
బ్రేవ్ లైక్ ఏ డేవిడ్. మరి దావీదు లాగా మనము ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలండి. సో లెట్స్ సీ, ఈరోజు మనం చూడబోతున్నాం డేవిడ్ ఫెయిత్ డిస్ట్రాయిడ్ గొలియాత్ కింగ్డమ్. ఈరోజు మనం ఏం చూడబోతున్నాం పార్ట్ 1లో ఏంటంటే దావీదు మరికున్న విశ్వాసము గొలియాతుకి ఏమైందండి, పతనానికి నాందైందంటే. అలానే గొలియాతు రాజ్యాన్ని, ఆ ఫిలిష్తీయుల రాజ్యాన్ని పతనం చేసేసి ఉందండి. హల్లెలూయా. సో టుడే యూ నీడ్ దట్ ఫెయిత్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున నువ్వు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ డెత్. మరణానికి నువ్వు భయపడక్కర్లేదండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీ వైరస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ వైరస్కు నువ్వు భయపడక్కర్లేదండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీ డిమోనిక్ వర్క్స్. అపవాదికి నువ్వు భయపడక్కర్లేదండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ ద సిక్నెస్. మరి అనారోగ్యానికి నువ్వు భయపడక్కర్లేదండి. నో నీడ్ టు ఫియర్ దట్ యూ విల్ బి డెత్. నువ్వు మరణం అయిపోతున్నావు కూడా నువ్వు బాధపడక్కర్లేదండి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా మీరు బాధపడక్కర్లేదండి. బికాస్ ఎందుకంటే బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్. ఎందుకంటే యుద్ధం నీది కాదు, బ్యాటిల్ ఈజ్ యెహోవా గాడ్. యుద్ధం ఎవరు చేస్తున్నారంటే యెహోవా దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని మీరు గ్రహించాలని నేను కోరుతున్నానండి. లెట్స్ సీ దిస్. ఒకసారి మనం చూద్దామండి. సో డేవిడ్ ఈజ్ వెరీ స్మాల్ బాయ్. 1 Samuel 17th chapter now we are going to see. మరి దావీదు గురించి మనం చూడబోతున్నామండి. ఓకే, now we are going to see about the గొలియాత్. గొలియాత్ గురించి మనం చూస్తున్నామండి. హూ ఇస్ దిస్ గొలియాత్? ఈ గొలియాత్ ఎవరండి? హూ ఈజ్ దిస్ గొలియాత్? ఈ గొలియాత్ ఎవరండి? సో దిస్ గొలియాత్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ ద సాటనిక్ కింగ్డమ్. ఈ గొలియాత్ ఎవరంటే అపవాది రాజ్యానికి నాందిగా ఉన్నాడండి. సో దేర్ ఇస్ అ మెనీ గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అనేక మంది గొలియాతులు ఉన్నారండి. సో మెనీ గొలియాత్, ఎంతో మంది గొలియాతులు ఉన్నారండి. యూ కెనాట్ చేస్ దెమ్. వాటిని మీరు ఏం చేయలేకున్నారంటే మీరు అవి పట్టుకోలేకపోతున్నారు. యూ కెనాట్ డిస్ట్రాయ్ దెమ్. అని మీరు పతనం చేయలేకపోతున్నారండి. మెనీ గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎంతో మంది గొలియాతులు ఉన్నారండి. ఐఎమ్ సేయింగ్ అబౌట్ యువర్ ఇన్సైడ్ హార్ట్. నీ అంతరంగం గురించి నేను చెప్తున్నాను. మెనీ ఐడల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయండి. మెనీ గొలియాత్స్ ఆర్ దేర్. ఎన్నో గొలియాతులుగా ఉన్నారండి అవన్నీ. సో టుడే వీ హ్యావ్ టు ప్లక్ అవే దట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున వాటన్నిటి ఈరోజు మనం పారదోలాలండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. లెట్స్ సీ హూ ఇస్ దిస్ గొలియాత్. ఈ గొలియాత్ ఎవరో చూద్దాం. గొలియాత్ ఈజ్ డెవిల్ మ్యాన్. మనం తెలుసుకోవాలండి గొలియాత్ ఎవరు అంటే సాతాను మనిషి అండి. హీస్ ఫ్రమ్ ద ఫిలిషియన్స్. మరి ఫిలిషియాలో నుంచి హీఈస్ సమ్ వారియర్. మరి అతను ఎవరు అని అంటే ఒక యుద్ధ వీరుడుగా మనం చూస్తూ ఉన్నామండి. గొలియాత్ ఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ప్రైడ్. గొలియాత్కి ఎంత గర్వం ఉందంటేనండి, మీ ఏంటంటే ఐ కెన్ డిస్ట్రాయ్ దిస్ ఆల్ ద ఇజ్రాయిల్స్ ఇన్ వన్ డే. ఒక్క రోజులో నేను ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని నేను పతనం చేసేస్తాను అన్నంత ధైర్యము అతనిలో ఉందండి. బికాజ్ ఎందుకంటే డీమోన్ ఈజ్ లీడింగ్ హిమ్. ఎందుకంటే అపవాది అతను అలాగా వాడుకుంటూ ఉందండి. సో దిస్ గొలియాత్, ఈ గొలియాత్ గురించి మనం చూడాలంటే లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. ఓకే, 1 Samuel 17th chapter 4th verse మనం ఒకసారి చూద్దామండి. మొదటి సామ్యూయేలు 17th chapter 4th verse మనం ఒకసారి చూద్దామండి. And there came out from the camp of the Philistines a champion named Goliath of Gath, whose height was 6 cubits and his span. ఎంత పొడుగున్నాడంటే అండి ఈయన మరి 6 అంగుళాల పొడుగున్నాడండి. ఇక్కడ మనం చూద్దాము. గాతు వాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూలల జానెడు ఎత్తు, 6 మూలల జాలు ఎత్తు మనిషి అండి. సో హీఈస్ అ గెలివర్. డూ యూ నో మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఎనీబడి సీ ద గెలివర్ అండ్ లిల్లీపుట్ మూవీ? గెలివర్ లిల్లీపుట్ మూవీ ఎవరన్నా చూసారండి ఇక్కడ? సో లైక్ దట్ గొలియాత్ అలా ఉన్నాడండి. గెలివర్ చాలా పెద్ద రూపం అండి, ఆజానుభావుడై ఉన్నాడండి. సో బైబిల్ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ హిమ్. అతని గురించి మనకి ఇక్కడ అన్ని రాయబడి ఉన్నాయండి. బట్ దేర్ ఈజ్ నో టైం. కానీ సమయం లేదు కాబట్టి నవ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ స్మాల్ వే. చిన్నగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ స్లోలీ. మెల్లగా నేను అర్థమయ్యేలాగా నేను చెప్పుకుంటూ వెళ్తానండి. పార్ట్ వైజ్గా చెప్పుకుంటూ నేను వెళ్తానండి. ఓకే, సో పార్ట్ 1 టుడే వీఆర్ డిస్కసింగ్. మరి పార్ట్ 1 డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో దిస్ గొలియాత్ ఈజ్ అ వెరీ ఫియర్ఫుల్ మ్యాన్. ఈ గొలియాత్ ఎవరంటే ఎంతో భయంకరుడు అండి. హీఈస్ హ్యావింగ్ ద ఫియర్ఫుల్ బాడీ. భయంకరమైన శరీరం కలిగిన వాడు అండి. హీఈస్ అ బిగ్ గెలివర్. పెద్ద గెలివర్ అండి అతను. సో ఆల్ ద ఇజ్రాయెల్స్ ఆర్ ఫియరింగ్. ఇజ్రాయెల్ దేశం వాళ్ళందరూ వణికిపోతున్నారండి.
ఈవెన్ ద డేవిడ్ బ్రదర్స్, దావీదు అన్నలు కూడా, సహోదరులు కూడా వణికిపోతున్నారండి. అండ్ ద సౌల్ ఆల్సో ఫియర్డ్, సౌలు కూడా వణికిపోతున్నాడండి ఆ గొలియాతును చూసి. ఓ మై గాడ్, ఎంత భయంకరమైన రూపం ఉంటుందండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాము. Whose height was 6 cubits and span. He had a helmet of bronze on his hand, and he was armed with a coat of mail, and the weight of the coat was 5,000 shekels of bronze. మరి ఇక్కడ మనం చూడబోతున్నామండి, గొలియాతు గురించి చూడబోతున్నాము. 6 మూలల జానేడు ఎత్తు మనిషి అండి. అతని తల మీద రాగి చిరస్నానం ఉండిందండి. అతని యుద్ధ కవచము ధరించి ఉన్నాడండి. ఆ కవచము 5,000 తులములు రాగి ఎత్తుగలదండి. మరియు అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లము ఉండేనండి. అతని ఈటకర్ర ఎత్తగానే దోణి అంత పెద్దది. అతని ఈటకర్ర ఎంత పెద్దదంటండి, అసలు యుద్ధాలకు వెళ్తే ఎంత పెద్దగా ఉంటుందండి. అలా ఈటకర్ర ఎంత పెద్దదంటే అతని చేతి కంటే, అతను చూడండి ఇక్కడ రాసింది కదా, వాక్యంలో ఉంది కదా, అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నెత్తగానే దోణి అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. 600 తులముల ఇనుముగా పెద్దదంటండి. గొలియాతు గురించి చూడండి. అండ్ ఇంగ్లీష్ చదువుతాను. అండ్ హీ వాజ్ ఆర్మ్డ్ విత్ ఎ కోట్ ఆఫ్ మెయిన్, and the weight of the coat was 5,000 shekels of bronze, and he had a bronze armor of his legs, and the jewel of bronze slung between his shoulders. The shaft of his spear was like a weaver brain, and his pearls bead weighted 600 shekels of iron. ఐరన్తో 600 షెకిల్స్ ఆఫ్ ద ఐరన్తో చేయబడిందండి. అతని యుద్ధ రంగాలు ఎలాగ ఉన్నాయంటండి, యుద్ధంకి వెళ్ళేవన్నీ వేసుకునేవన్నీ ఎలా ఉన్నాయంటండి, అంతా చూడండి ఐరన్తో చేయబడి ఉందంటండి. ఇంకా చూడండి ఎలాగ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ హౌ ద గొలియాత్ ఎలాగ ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. ఓ మై గాడ్, ఎంత భయంకరంగా ఉంటాడండి. 6 feet అంత 6 అంగుళాలు ఉండి హీస్ లైక్ ఏ రాక్షసులాగా ఉంటాడేమోనండి. హీస్ లైక్ ఏ బీస్ట్, రాక్షసులాగా ఉండింటాడేమోనండి. సో దట్ సపోజ్ ఆల్ ద ఇజ్రాయెల్స్ ఆర్ ఫియరింగ్. అందుకే ఇజ్రాయెల్ వాళ్ళందరూ గజ్జ వణికిపోతున్నారండి. టు డు బ్యాటిల్ విత్ హిమ్, అతనితో యుద్ధం చేయడానికి అందరూ వణికిపోతూ ఉన్నారండి. సౌల్ ఆల్సో గాన్ ఇన్సైడ్, సౌలు కూడా లోపలికి వెళ్ళిపోయి హీ ఆల్సో సిటెన్, అతను కూడా లోపలనే కూర్చొని ఉన్నాడండి, బయటికి రావట్లేదండి. ఈవెన్ ఎవ్రీవన్ ఈజ్ షవరింగ్, అందరూ వణికిపోతున్నారండి వెన్ సీయింగ్ హిమ్, అతను చూడగానే. ఓకే, సో and his shield bearer went before him. He shouted to the ranks of Israel, why have you come to draw up for the battle? I am not a Philistine, are you not servants of Saul? మరి ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడండి. సో he was giving the challenge to the Israel people. ఇజ్రాయెల్కి ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటేనండి, అతడు నిలిచి ఇజ్రాయెల్ దండు 8వ చూద్దామండి, 4:8 వచనం చూద్దాము. అతడు నిలిచి ఇజ్రాయెల్ దండు వారిని పిలిచి, యుద్ధ పక్తులు తీర్చుటకు మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షున ఒకనాన్ని ఏర్పరచుకొని అతను నా యుద్ధకి పంపుడి. ఏమి ఛాలెంజ్ చేస్తున్నాడండి, ఒకరిని యు చూస్ వన్ మ్యాన్ టు బ్యాటిల్ విత్ మీ. ఏమంటున్నాడు అంటేనండి, ఒక వ్యక్తిని పంపించండి, యుద్ధం చేద్దాము అనేసి అతను చెప్తున్నాడండి. దట్ ఫిలిషియన్, దట్ గొలియాత్ గురించి మనం చూస్తూ ఉన్నామండి. సో ఎవ్రీవన్ ఇస్ ఫియరింగ్ టు కమ్, ముందుకు రావడానికి అందరూ భయపడుతున్నారండి. టు డూ ద బ్యాటిల్ విత్ హిమ్, అతనితో యుద్ధం చేయడం భయపడుతున్నారండి. బికాస్ ఎందుకంటే హిస్ బాడీ స్ట్రక్చర్ ఈస్ లైక్ దట్, అతని శరీరం అలాగనే ఉంది. హీఈస్ ఎ బిగ్ బీస్ట్, అతను రాక్షసుడు వలె ఉన్నాడు. సో ఎవ్రీవన్ ఈజ్ షవరింగ్, అందరూ వణికిపోతూ ఉన్నారండి. సో అందరు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో అది కూడా ఉంది చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉందండి. ఒకసారి మనం చూద్దాము. 1 Samuel 17th chapter 10th verse మనం చూద్దామండి. So, and the Philistines said, I defy the ranks of the Israel this day, give me a man that we may fight together. When Saul all Israel heard these words of the Philistine, they were dismayed and greatly afraid. ఎంతగానో భయపడి వణికిపోయి ఉన్నారేమో అండి, వాళ్ళందరూ వణికారండి. ఆ గొలియాతుకు చేస్తున్న ఛాలెంజెస్ని చూసి, ఆ అరుపుల్ని చూసి వాళ్ళు వణికిపోయారండి. నో దట్ దిస్ వరల్డ్, ఈ లోకమంతా ఇట్ స్టాండ్ బిఫోర్ యూ, నీ ముందు నిలబడి ఇట్స్ ట్రై టు షేక్ యూ, నేను వణికిచ్చేస్తుందా. దిస్ COVID-19 వైరస్ ఈజ్ షేకింగ్ యూ టుడే. ఈరోజు ఈ COVID-19 వైరస్ నేను షేక్ చేస్తుందా. యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఈజ్ షేకింగ్ యూ టుడే. అప్పుల బాధలు ఈరోజు నేను షేక్ చేస్తూ ఉన్నాయా. యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈజ్ షేకింగ్ యూ టుడే. నీ అనారోగ్యం ఈరోజు నిన్ను వణికిస్తుందా.
యువర్ డెత్ స్టేజ్ ఈజ్ షేకింగ్ యూ టుడే. నువ్వు మరణమైపోతావని భయంతో నువ్వు ఈరోజు మరి అలాగ వణుకుతోటున్నావా? డోంట్ వరీ, ఏం భయపడక్కర్లేదు, ఏం బాధపడక్కర్లేదు, ఏం దిగులు పడక్కర్లేదు. నో నీడ్ టు అఫ్రైడ్, దేనికి మీరు భయపడక్కర్లేదండి. బికాజ్ ఎందుకంటే డేవిడ్ గాడ్ ఈజ్ యువర్ గాడ్ టుడే. హల్లెలూయా. దావీదు దేవుడు నీ దేవుడై ఉన్నాడండి. జీసస్ ఈస్ డూయింగ్ ద బ్యాటిల్ ఫర్ యూ. డూ యు నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సోదరుడు మీరు గ్రహించాలండి, యేసయ్య మీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడండి. వై దిస్ COVID-19 is not attacked today you? ఎందుకు ఈ రోజు నిన్ను వై దిస్ కోవిడ్ వైరస్ ఇస్ నాట్ అటాక్డ్ యూ? ఎందుకు ఈ COVID-19 వైరస్ నేను ఇంకా తాకలేదో తెలుసా నీకు? బికాజ్ ఎందుకంటే జీసస్ ఈస్ డూయింగ్ ద వార్ ఫర్ యూ. యేసయ్య నీ గురించి యుద్ధం చేస్తూ ఉన్నాడండి. హీ కెప్ట్ ద ఆర్మీస్ అరౌండ్ యూ. నీ చుట్టూ యేసయ్య కాపుదలగా మరి ఎవరినిచ్చారండి? తన సైనికులు ఇచ్చారండి. ఏంజల్స్, దేవదూతల ప్రొటెక్షన్గా ఇచ్చాడండి. దట్స్ ద కాజ్. అందుకే నథింగ్ కెనాట్ హార్మ్ యూ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది కూడా నీకు హాని చేయలేకుందండి. బట్ యు హావ్ టు రికగ్నైజ్ దట్. నువ్వు తెలుసుకోవాలి, యు హావ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యూ ఫియర్, నువ్వు భయపడితే, నాట్ ఓన్లీ ఫర్ దిస్ వైరసెస్, ఈ వైరసెస్ కాదు, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకం దేనికైనా సరే, ఇఫ్ యూ అఫ్రైడ్, నువ్వు భయపడ్డావంటే ఇట్ విల్ కమ్ అండ్ అటాక్ యూ. నిన్ను వచ్చి అవి ఏం చేస్తాయి అంటే పట్టుకుంటాయండి. జోబ్ క్లియర్లీ సేస్ దట్. మరి యోబులో ఉంది కదండి, వాట్ యు అఫ్రైడ్ ఇట్ విల్ కమ్ అండ్ టచ్ యూ. మరి ఏముందండి? వాట్ యూ విల్ ఫియర్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీదకి వస్తుందని యోబు గ్రంథంలో ఉంది కదండి. దట్స్ బికాజ్ డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్ టుడే ఆన్ వర్డ్స్. అందుకే దేని గురించి డోంట్ అఫ్రైడ్, దేని గురించి భయపడొద్దండి. బీ లైక్ ఎ డేవిడ్. దావీదు లాగా ఉండండి. డేవిడ్ ఈజ్ వెరీ కరేజియస్. దావీదు ఎవరండి? చాలా ధైర్యవంతుడండి. వెరీ స్మాల్ బాయ్, చాలా చిన్నవాడు, బట్ హీస్ వెరీ కరేజియస్. ఎంతో ధైర్యవంతుడండి. హౌ మచ్ కరేజియస్ హీ వాస్, ఎంత ధైర్యవంతుడండి. హీ గాన్ అలోన్ టు డిస్ట్రాయ్ ద గొలియాత్. ఒక్కడే వెళ్ళాడండి గొలియాతును సంహరించడానికి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద యెహోవా పేరిట వెళ్ళాడండి. సో దట్స్ ద కాజ్. అందుకే చెప్తున్నాను, డోంట్ వరీ, దేని గురించి కూడా మీరు దిగులు పడొద్దండి. డోంట్ ఫియర్, మరి ముఖ్యంగా భయపడొద్దండి. డోంట్ అఫ్రైడ్, భయపడొద్దండి. యునో డేవిడ్ ఎలాంటి, డేవిడ్ వెనక ఎవరున్నారో డూ యునో, మీకు తెలుసా? ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో ఆల్ ఆర్ ఫియరింగ్. తెలుగులో మనం చూద్దామని 11th verse. సౌలు ఇజ్రాయిల్ అందరూ ఆ ఫిలిష్యుల మాటలు వినినప్పుడు బహు భీతులయ్యిరి. వెన్ గొలియాత్ ఈస్ స్పోకెన్, ఇక్కడ ఏం చూస్తున్నామంటే 1 Samuel 17th chapter మనం ఏం చూస్తున్నామంటే గొలియాత్ ఈజ్ ఫియరింగ్ ఆల్ ద పీపుల్. ఇక్కడ గొలియాత్ అందరినీ భయపెడుతూ ఉన్నాడండి. నో సాటన్ ఈజ్ ఫియరింగ్ ఆల్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు అపవాది నీ కుటుంబాన్ని భయపెడుతూ ఉన్నాడేమో. దిస్ డీమోన్స్ ఆర్ ఫియరింగ్ యువర్ ఆల్ చర్చెస్. నీ మందిరాలను భయపెడుతూ ఉన్నాయేమో. అండ్ యువర్ మినిస్ట్రీ, నీ సంఘాలను భయపెడుతూ ఉందేమో. అండ్ యువర్ ఎడ్యుకేషన్, నువ్వు చదువులో కూడా నేను భయపెడుతూ ఉన్నాయేమో. సో మెనీ థింగ్స్ ద ఫియర్ ఈజ్ లీడింగ్ యూ. ఎన్నో విషయాలలో భయం అనేది నిన్ను ఎలాగ చేస్తుంది అని అంటే ఇట్స్ మేక్ యూ యాజ్ ఎ స్లేవ్. నిన్ను కృంగదీస్తూ ఉంటుందండి. సో డోంట్ వరీ. కానీ ఏమో బాధపడక్కర్లేదండి. నో నీడ్ టు వరీ. దేని గురించి కూడా మనం అంతగా ఏమీ బాధపడక్కర్లేదండి అసలుకి. ఎందుకంటే పీపుల్ ఆర్ అవర్ పర్సన్స్, మన మనుషులు ఎలా ఉంటారు అంటే ఇమీడియట్లీ దే విల్ అఫ్రైడ్, వెంటనే భయపడిపోతారండి. సమ్ న్యూస్ యూ విల్ హార్డ్, బ్యాడ్ న్యూస్, ఏదైనా చెడు వార్తలు విన్నారంటే ఇమ్మీడియట్లీ అప్పుడే ఏమవుతుందంటే యూ విల్ ఇమ్మీడియట్లీ అప్పుడే ఏమవుతుందంటే యూ విల్ రియాక్ట్ అయిపోయి మేబీ ఇట్ విల్ కమ్ టు మీ, ఇది నాకు వచ్చేస్తుందేమో, మేబీ ఇట్ విల్ డిస్ట్రాయ్ మీ, ఇది నన్ను పతనం చేస్తుందేమో. సో నో నీడ్ టు అఫ్రైడ్, భయపడక్కర్లేదండి. డేవిడ్ ఈజ్ అఫ్రైడ్. డేవిడ్ భయపడ్డాడా అండి? హూ ఈజ్ యువర్ గాడ్ టుడే? ఎవరండి నీ దేవుడు? డేవిడ్ గాడ్ ఓన్లీ యువర్ గాడ్ నా? దావీదు కొలిచిన దేవుడే కదండి. హూ ఇస్ దట్ గాడ్? ఏ దేవుడు అండి నువ్వు కొలిచేది? జీసస్. యేసయ్యని కొలుస్తున్నావండి. జెహోవా గాడ్, యెహోవా దేవుని నువ్వు ఆరాధిస్తున్నావండి. డేవిడ్ ఎవరు అఫ్రైడ్? డూ యు నో మై డియర్ ఫ్రెండ్స్? మరి స్నేహితులారా మీరు గ్రహించాలి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, డేవిడ్ నెవర్ ఫియర్డ్ ఇన్ హిస్ లైఫ్. దావీదు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడలేదండి. హీ నెవర్ అఫ్రైడ్, ఎప్పుడు కూడా భయపడలేదండి. He was done many battles in his life. మరి దావీదు ఎవరండి? అతను ఏం చేసిండంటే దావీదు మహారాజు ఎన్నో యుద్ధాలు చేసాడండి తన జీవితంలో. He never feared for the battle. ఎప్పుడు కూడా ఆ యుద్ధంలో నేను ఓడిపోతాను దేనికి భయపడలేదండి. He never feared for the death. మరణానికి కూడా అతను భయపడలేదండి. You have to be like that, courageous like a David today. ఈరోజు దావీదు మహారాజు లాగా ఈరోజు నువ్వు చాలా ధైర్యవంతంగా ఉండాలండి. You have to be like a King David today. దావీదు మహారాజులాగా ధైర్యం కలిగి మనం ఉండాలండి.
టు డిస్ట్రాయ్ ద వెపన్స్ ఆఫ్ ద డీమోన్స్. అపవాది క్రియల్ని ఇలాగ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఇలాగ తిప్పివేయాలండి. వీ హ్యావ్ టు టేక్ ద అథారిటీ అపాన్ ద డీమోన్స్. అపవాది మీద మనం అధికారం తీసుకొని వీ హ్యావ్ టు క్రష్ హిమ్, వాడిని మనం త్రొక్కివేయాలండి. వీ హ్యావ్ టు త్రో హిమ్ యాజ్ అ ఫుట్బాల్, వాడిని మనం బంతిలాగా బయటకి ఇసిరివేయాలండి. వీ హ్యావ్ టు ప్లే విత్ హిమ్ యాజ్ అ ఫుట్బాల్, వాడిని మనం ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోవాలండి. సో డేవిడ్ వాస్ డన్ దట్ ఓన్లీ విత్ గొలియాత్. గొలియాత్ ఎవరండి? ఐ జస్ట్ టోల్డ్ యూ ద ఎగ్జాంపుల్. గొలియాత్ ఎవరండి? హీ ఈస్ ద లూసిఫర్, అతను సాతాన్ అండి. సో ద డేవిడ్ వాజ్ అనాయింటెడ్ చైల్డ్ ఆఫ్ ద గాడ్. అతని దావీదు ఎవరండి? దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. గాడ్స్ పవర్ ఈజ్ ఇన్ హిమ్, దేవుని శక్తి అతనిలో ఉందండి. లెట్స్ సీ దట్ సార్, మనం చూద్దాం. హౌ వండర్ఫుల్ వర్డ్స్ దట్ డేవిడ్ వాజ్ స్పోకెన్. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడో చూద్దామండి. సో ఆల్ ఆర్ ఫియరింగ్ టు గో. సో అట్ ద టైమ్ వాట్ ఈస్ హ్యాపెన్, అక్కడ ఏమైందంటే నెక్స్ట్ చూద్దాము. 17th చాప్టర్, 1 Samuel 17th చాప్టర్ 19th వర్స్ చూద్దామండి ఒకసారి మనము. సో ఇన్ 19th వర్స్ ఏంటంటే, సో డేవిడ్ ఫాదర్ జెస్సీ చెప్తూ ఉన్నాడు, గో అండ్ గివ్ ద లంచ్ టు యువర్ బ్రదర్స్. నీ సోదరులకి మరి ఆహారము తయారయ్యింది, నువ్వు వెళ్ళి ఇవ్వు అంటున్నాడు. సో ద డేవిడ్ వాజ్ రెడీ అండ్ మరి ఏమైనా సిద్ధపడ్డాడండి. హీ వాజ్ వేకప్పుడు ఇన్ ద ఎర్లీ మార్నింగ్, వేకుజామునే లేచాడండి. లెట్స్ సీ దట్, మనం చూద్దాము. ఓకే, సో ఓకే 19th వర్స్ మనం చూద్దామండి. Now Saul and they all are men of Israel were in the valley of the Eli fighting with the Philistines, and the David rose early in the morning and left the sheep with the keeper and took the provisions and went. They just had the commandment him. మరి తండ్రి ఎలా చెప్పిండో అవన్నీ చేసిండని ఒకసారి చూద్దాము, తెలుగులో చూద్దాము. 19th వర్స్, సౌలును వారును ఇజ్రాయేలు వారందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువును తీసుకొని యెషే తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమయ్యిందండి. డేవిడ్ ఆల్వేస్ ఒబే ద ఫాదర్ వర్డ్స్ హియర్. ఇక్కడ మనం తెలుసుకోవాలి, దావీదు ఎప్పుడు కూడా తండ్రి మాటలు వింటూ ఉన్నాడండి. హీ నెవర్ డిసోబే ద ఫాదర్ ఇన్ హిస్ లైఫ్. తన తండ్రి మాటలు ఎప్పుడూ తృణీకరించలేదండి. దట్స్ బికాజ్ డేవిడ్ వాజ్ బ్లెస్డ్. అందుకే దావీదు దీవింపబడ్డాడు. నౌ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదర, యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల మాటలు మీరు వినాలండి. యూ హ్యావ్ టు ఒబే యువర్ లీడర్స్. మీ పెద్దోళ్ళ మాటలు, మీ యజమానుల మాటలు మీరు వినాలండి. డోంట్ గో దట్ మై లైఫ్ మై రూల్, నా జీవితం నా ఇష్టం అని వెళ్ళొద్దండి. ఒబే ద జీసస్, యేసయ్యకి లోపడండి. ఒబే ద పేరెంట్స్, తల్లిదండ్రులకి లోపడండి. ఒబే ద ఎల్డర్స్, పెద్దవాళ్ళకి కూడా లోపడండి. వై ద డేవిడ్ వాజ్ దట్ మచ్ బ్లెస్డ్? ఎందుకు అంతగా దావీదు దీవింపబడ్డాడంటే, వై జీసస్ వాజ్ జెహోవా గాడ్ వాజ్ చూసన్ హిమ్. మరి యెహోవా దేవుడు ఎందుకు మరి దావీదును ఎన్నుకున్నాడంటే, దట్ ఈస్ హిస్ గుడ్ నేచర్. మంచి స్వభావం కలిగిన వ్యక్తి అండి దావీదు. హీ డోంట్ హ్యావ్ ద సెల్ఫ్ ప్రైజింగ్. అతనికి సెల్ఫ్ ప్రైజింగ్ అనేది లేదండి. తనకు తానే హెచ్చించుకుంటే స్వభావం లేదండి. హీఈస్ వెరీ ఒబీడియంట్. ఎంతగానో లోబడి తగ్గించుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. He never asked with his father anything that I want to become rich, I want to be like this, I want to be like this, I want to do something, I want to do something. మరి ఎట్లాంటి వాడు అంటే దావీదు తన తండ్రిని కొంతమంది చాలా మంది సతాయిస్తుంటారంటే, నాకు ఇది కావాలి అది కావాలి, మనం అందరం అంటూ ఉంటాం కదా, నాకు అది కావాలి ఇది కావాలి, నాన్న ఇది ఇస్తావా, నాకు అది ఇస్తావా అని అడుగుతూ ఉంటామంటే. కానీ బట్ డేవిడ్ నేచర్ ఇస్ ఆపోజిట్. మరి దావీదు స్వభావం ఎలాంటిది అంటే చాలా స్వభావం చాలా ఆపోజిట్ అండ్ హీ నెవర్ ఫోర్స్డ్ ద ఫాదర్ ఇన్ హిస్ లైఫ్. తన తండ్రిని ఎప్పుడు కూడా అతను ఫోర్స్ చేయలేదండి. దట్ ఐ నీడ్ దిస్, ఇది కావాలి నాకు, ఐ నీడ్ దట్, నాకు అది కావాలి. హీ డస్ నాట్ ఫోర్స్డ్. ఎప్పుడు కూడా అతను ఫోర్స్ చేయలేదండి అలాగా. వాట్ ఎవర్ ద ఫాదర్ ఈజ్ గివెన్ హిమ్, తండ్రి ఏదైతే ఇచ్చాడో టు టేక్ కేర్ ఆఫ్ ద షీప్, మరి గొర్రెల్ని కాచుకోమని చెప్పాడో, హీఈస్ డూయింగ్ దట్ వర్క్ ఓన్లీ. అదే చేస్తూ ఉన్నాడండి. హీస్ డైలీ సింగింగ్ ద సాంగ్స్, రోజు పాటలు పాడుతూ ఉన్నాడండి. హీస్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. ఎంత అద్భుతంగా పాటలు పాడే వర్షిప్ లీడర్ అండి దావీదు. సో వర్షిప్ చేసే సంగీత విద్వాంసుడు అండి. అతను సంగీతంలో ఎంత అద్భుతంగా పాటలు పాడతాడంటే అంత చక్కగా పాడతాడండి. సో దట్స్ బికాజ్ జీసస్ లవ్డ్ హిమ్ దట్ మచ్. అందుకే యేసయ్య అతను అంతగా ప్రేమించాడండి. హీ డస్ నాట్ డిసోబే ఎనీవన్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో ఎవరికి కూడా ఎప్పుడు కూడా అతను డిసోబే చూపించలేదండి. హీఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఇన్ హిజ్ నేచర్. అతను ఎప్పుడు కూడా మరి తన జీవితంలో ఎప్పుడు కూడా నేచర్లో స్వభావంలో పర్ఫెక్ట్గానే ఉన్నాడండి. ఇన్ హిజ్ చైల్డ్హుడ్, తన చిన్నతనం నుంచి
హీ వాజ్ ఒబే ద లార్డ్, దేవునికి లోబడిండండి. హీ వాజ్ ఒబే ద జీసస్, యేసయ్యకి లోబడిండండి. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు. హీ వాజ్ ఒబేడ్ ద ఫాదర్, తండ్రికి కూడా లోబడిండండి. హీ వాజ్ ఒబే ద బ్రదర్స్, తన సహోదరులు కూడా లోబడిండండి. హీ నెవర్ ఫైట్ విత్ దెమ్, ఎప్పుడు కూడా వాళ్ళతో కొట్లాడలేదండి. దట్స్ బికాజ్ జీసస్ వాజ్ చూసెన్ హిమ్. అందుకే యేసయ్య మరి యెహోవా దేవుడు మరి అతన్ని ఎన్నుకున్నాడండి. టు బి ఏ ఇజ్రాయెల్ కింగ్, ఇజ్రాయెల్కి రాజుగా కావడానికి మరి దేవుడు అతన్ని నిర్ణయించి ఉన్నాడండి. హల్లెలూయా. సో టుడే యూ నీడ్ దట్ లైఫ్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాంటి జీవితం నీకు కావాలి. యూ హ్యావ్ టు బీ లైక్ ఎ డేవిడ్ క్యారెక్టర్. డేవిడ్ స్వభావం మనకు కావాలండి. సో నౌ లెట్స్ సీ ద బ్రేవ్నెస్ ఆఫ్ ద డేవిడ్. ధైర్యవంతమైన దావీదును మనం చూస్తూ ఉన్నాం. లెట్స్ సీ, మనం చూద్దామండి. సో హీ స్టార్టెడ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అండ్ గాన్. సో ఆఫ్టర్ గాన్ he was heard the Philistine words that Goliath was spoken. మరి అక్కడ వెళ్ళిండండి, ఆ యుద్ధరంగంలోకి వెళ్ళిండు దావీదు. మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఆయన ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చేటప్పటికి వారును వీరును భక్తులుగా తీరి జయం జయం అని అరుచుచు యుద్ధముకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేల్ ఫిలిష్తీయుల యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామ్రాజ్ఞిని కనిపెట్టువాని వశం చేసి పరుగెత్తుకు పనిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్న తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అని శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి చూసారా, ఫిలిష్తీయుల సంఘం నుంచి బయటికి వచ్చి, ఫిలిష్తీయుల సంఘంలోనే ఉంటాడండి. ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఆయన పైన అన్ని చెప్తా ఉన్నాడండి. ఏం చేస్తున్నాడంటే ఈ గొలియాతు అన్ని చెప్తా ఉన్నాడండి. మళ్ళీ మొదలు పెట్టిండండి. ఎవరికి ధైర్యం లేదా? మీ ఇజ్రాయేలు మరి అందరు ఓడిపోయిన వాళ్ళైనా మీరందరూ ఇలాగ వాడిని ఏం చేస్తున్నాడు అని అంటే అందరినీ చాలా కఠినంగా, ఎంత ఇది కంటే చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడండి. సో డేవిడ్ వాజ్ హర్డ్ దట్ టైప్ ఆఫ్ ద వర్డ్స్. ఎప్పుడైతే దావీదు ఆ మాటలు విన్నాడో హీ వాజ్ బికమ్ ద ఫెరోషియస్. ఏమైపోయిందంటే రోషం కలిగిన వాడిగా మార్చబడ్డాడండి. గొలియాత్ ఈజ్ స్పోకెన్. గొలియాత్ ఎవరిని అంటున్నాడండి? హీ వాజ్ స్పోకెన్ అబౌట్ ద ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్ ఆర్మీ గురించి, ఇజ్రాయెల్ సైన్యాల గురించి అంటున్నాడు. నాట్ ఓన్లీ దట్, ఏమంటున్నాడంటే హీ స్పోకెన్ అబౌట్ ద లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని గురించి అంటున్నాడండి. వాడికి ఎంత ధైర్యం కదా. సో వాట్ ఈస్ హ్యాపెన్? అప్పుడు ఏమైందండి? డేవిడ్ వాజ్ బికమ్ ద వెరీ ఫెరోషియస్. దావీదుకి ఎంత కోపం వచ్చిందో చూడండి ఒకసారి. లెట్స్ సీ దట్, మనం చూద్దాము. ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో డేవిడ్ గాట్ వెరీ ఫెరోషియస్ ఇన్ హిస్ మైండ్. అతనికి ఎంత కోపం వచ్చేసిందంటే ఇమ్మీడియట్లీ హీ వాజ్ డిసైడెడ్ టు కిల్ దట్ గొలియాత్ చంపేసేంత కోపం వచ్చేసిందండి. బికాజ్ ఎందుకంటే నౌ your friends are there, నీ స్నేహితులు ఉన్నారు, అనదర్ జెంటల్స్ ఆర్ దేర్, అన్యులు అనే వాళ్ళు ఉన్నారు. దే స్పోక్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసై గురించి విరుద్ధంగా మాట్లాడిండ్రు అనుకోండి. దే స్పోక్ అబౌట్ దట్ బ్యాడ్ వర్డ్స్ రికార్డింగ్ జీసస్. యేసై గురించి చెడ్డగా మాట్లాడిండ్రు అనుకోండి. కెన్ యూ బేర్ దట్? మీరు తట్టుకుంటారా అండి? నో. మై గాడ్, నా దేవుడు, హౌ డేర్ దే హ్యాస్ టు టాక్ లైక్ దట్. ఎలాగ ధైర్యంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు? No one does not have authority to speak about the living God. సజీవుడైన దేవుడి గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు అని మనం ఏం చేస్తామని, మనం చాలా రోషం కలిగిన క్రైస్తవులం కదండి. రోషం కలిగి మనం మాట్లాడతామండి. సేమ్ వే అలాగని ఇక్కడ డేవిడ్ ఆల్సో గాట్, ఐమ్ సారీ, ఐ గాట్ ద ఫోన్, సారీ అండి, ఫోన్ వచ్చింది. సో సేమ్ వే అలాగనేనండి డేవిడ్ ఆల్సో గాట్ వెరీ యాంగ్రీ. ఎంతో కోపం వచ్చిందండి. హూ ఇస్ దిస్ మ్యాన్? ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. లెట్స్ సీ వాట్ ద డేవిడ్ స్పోక్ అబౌట్ ద గొలియాత్ గురించి ఏమంటున్నాడో ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి. లెట్స్ సీ దట్, మనం చూద్దాము. 26 verse, 1 Samuel 17th chapter 26 verse మనం చూద్దామండి. And David said to the men who stood up by him, what shall be done for the man who kills these Philistines and take away the reproach from Israel? For who is the uncircumcised Philistine that he should defy the armies of the living God? Let's see that. సరే మనం చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు మరి ఏమంటాడు చూద్దామండి. దావీదు మరి 1 సమూయేలు 17th chapter 26 verse చూద్దామండి. దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయిల్ నుండి ఈ నింద తొలగించే వానికి బహుమతి ఇమ్మని తన యొద్ద నిలిచిన వాడిని అడగగా చూడండి ఏమంటున్నాడు.
ఈ సున్నతి లేని మనిషి, సున్నతి లేదు వాడికి, సున్నతి లేదానికి. సో హౌ ఫెరోషియస్ దట్ డేవిడ్ బికమ్, ఎంత రోషం కలిగిన వాడయిందండి. ఏమంటున్నాడండి, సో డేవిడ్ అట్ ద టైం ఎందుకంత ఫెరోషియస్ అయ్యిందంటే ఇన్సైడ్ ఇన్ హిస్ హార్ట్, అంతరంగంలో ద హోలీ స్పిరిట్ ఫైర్ ఈజ్ బర్నింగ్ హిమ్. పరిశుద్ధాత్మ అగ్ని డేవిడ్ వాజ్ బర్నింగ్, ఫైరింగ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, ఫైర్ అనాయింట్మెంట్ ఈజ్ బర్నింగ్ హిమ్. పరిశుద్ధాత్మ అగ్ని, మరి అగ్ని అభిషేకం అతని తాకుతూ ఉందండి. అందుకనే సో హీ వాజ్ బికమ్ వెరీ ఫెరోషియస్. ఎంతగా అతను రోషం కలిగి ఉన్నాడంటే అంత కోపం వచ్చేసింది. హౌ డేర్, ఎంత ధైర్యము టు డినే ద లివింగ్ గాడ్. నా దేవుణ్ణి, నా యెహోవా దేవుణ్ణి తృణీకరించడానికి వీడు ఎవడు? సున్నతి లేనివాడు, అన్సర్కమ్నైజ్డ్ మ్యాన్. మరి సున్నతి లేనివాడు, ఎంత ధైర్యం వీనికి. సో డేవిడ్ వెంటనేనండి ఇన్ హిస్ హార్ట్, అప్పుడేనండి ద హోలీ స్పిరిట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ హిమ్. మరి ఏమవుతుందండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యమతంలో మొదలైందండి. సో ద డేవిడ్, ఆ చిన్నవాడు, ద స్మాల్ బాయ్, ఎంత ఉంటాడండి స్మాల్ బాయ్ డేవిడ్ అప్పుడు? చిన్నవాడండి. సపోజ్ హీఈస్ మేబీ అట్ ద టైమ్ ఐ థింక్ 16 years 14 years, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుందేమోనండి, అంతే ఉంటుంది. వెన్ హీ వాజ్ కిల్ ద గొలియాతుని చంపినప్పుడు అంత వయసులో ఉంటుందండి. సో దట్ ఈస్ హీస్ వెరీ స్మాల్ బాయ్, చాలా చిన్నవాడండి. బట్ హౌ డేర్, ఎంత ధైర్యం అంటే, హౌ బ్రేవ్నెస్ హార్ట్, ఇంత ధైర్యమైన హృదయం ఎక్కడి నుంచి వచ్చిందండి? నౌ అవర్ క్రిస్టియన్స్ ఈస్ నాట్ హ్యావింగ్ దిస్ మచ్ డేర్ ఇన్ దేర్ లైఫ్ టుడే. మన క్రైస్తవులు అనే వాళ్ళకి ఇంత ధైర్యం అనేది లేదండి. లైక్ డేవిడ్ లాగా ఇంత ధైర్యంగా లేరండి. ఫర్ ద స్మాల్ థింగ్స్, చిన్న వాటికే దే ఆర్ అఫ్రైడ్, భయపడుతూ ఉన్నారండి. టు ప్రీచ్ అబౌట్ జీసస్, యేసయ్య వాక్యం చెప్పడానికి, టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఫియర్ఫుల్, భయపడుతున్నారండి. ఇఫ్ యూ ప్రీచ్ టు దెమ్, వాళ్ళకి మనం చెప్పామంటే, సపోజ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, నీ స్నేహితులు ఉన్నారు, యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, నీ స్నేహితులు ఉన్నారండి, దే ఆర్ ద అనదర్ జెంటర్స్, అన్యులు అనేవాళ్ళు, హిందూస్ గురించి మనం చూద్దాం. యువర్ ఫ్రెండ్స్ ఆర్ హిందూస్ అండి. ఇఫ్ యూ సే అబౌట్ ద జీసస్, వాళ్ళు యేసయ్య గురించి నువ్వు చెప్పాలనుకుంటావు, యూ వాంట్ టు సే, దే విల్ ఆస్క్ యూ, నిన్ను అడుగుతారండి, టెల్ మీ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి తెలుపు మాకు, ఐ వాంట్ టు నో అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో యువర్ ఫ్రెండ్స్ విల్ ఆస్క్, మరి నీ స్నేహితులందరూ అడుగుతారండి. సో అట్ దట్ టైం అప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే ఐ విల్ టెల్, నేను చెప్తాను, ఓకే లైక్ దట్ యూ విల్ ఎస్కేప్. ఏమైందంటే ఎస్కేప్ అయి వెళ్ళిపోతున్నారండి. నామినల్ క్రిస్టియన్స్, వీళ్ళని నామకార్థ క్రైస్తవులు అంటారండి. నామినల్ నేచర్, నామకార్థ స్వభావాలండి. ఫర్ ద వరల్డ్ కాంప్రమైజింగ్, లోకానుసారంగా కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారండి. లోకానికి సారంగా కాంప్రమైజ్ అయిపోయి దే నో ద లివింగ్ గాడ్. మనందరికీ తెలుసు, వీ నో అబౌట్ ద లివింగ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరో మనకు తెలుసు. హూ ఈజ్ ద లివింగ్ గాడ్? ఎవరండి నిజమైన దేవుడు? హూ ఈజ్ ద డేవిడ్ గాడ్? దావీదు దేవుడు ఎవరండి? యెహోవా గాడ్, యెహోవా దేవుడు అండి. జీసస్ క్రైస్ట్, యేసయ్య అండి. సో అవర్ లివింగ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్, యేసయ్యనండి. టు ప్రొక్లెయిమ్ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి చెప్పడానికి వి ఫీల్స్ అషేమ్, మనం సిగ్గుపడుతున్నామండి. Again if they ask you to speak about any vulgar movies, vulgar serials, vulgar things, then you are ready. మరి ఇలాంటి వాటిని దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడం, కానీ మనకి ఇష్టం ఉండదు. కానీ అదే వల్గర్గా ఉన్న సినిమాల గురించి, వల్గర్గా ఉన్న సీరియళ్ళ గురించి, వల్గర్గా ఉన్న చెత్త చెదారం గురించి మాట్లాడాలంటే వీఆర్ వెరీ హ్యాపీ, ఎంతో సంతోషం అండి. మనకు వీఆర్ వెరీ హ్యాపీ, ఎంతో సంతోషం అండి. వీఆర్ వెరీ హ్యాపీ, మనం ఎంతో సంతోషిస్తామండి. టు సే అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి చెప్పాలంటే ఐ డోంట్ నో, నాట్ దట్ మచ్ క్లియర్లీ, అంతగా నాకేం తెలియదు, ఓకే అంటారండి. బికాస్ ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు మిస్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు నువ్వు పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి. యూ డోంట్ వాంట్ టు మిస్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయసి నీకు పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి. యూ డోంట్ వాంట్ టు మిస్ యువర్ బాయ్ ఫ్రెండ్, నీ ప్రేమకు నీకు పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి. యూ డోంట్ వాంట్ టు మిస్ యువర్ కాలేజ్ లైఫ్, నీ కళాశాల జీవితాన్ని, స్కూల్ లైఫ్, నీ బడి జీవితాన్ని పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి యూ విల్ బి సైలెంట్. నువ్వు నెమ్మదిగా సైలెంట్గా ఉంటావు. యు ఆర్ ఎ సీక్రెట్ క్రిస్టియన్, సీక్రెట్ క్రైస్తవుడుగా ఉంటారండి. బట్ హియర్, కానీ ఇక్కడ డేవిడ్ ఈస్ నాట్ లైక్ దట్. దావీదు అలాంటి వాడు కాదండి. హల్లెలూయా. డేవిడ్ ఈస్ నాట్ లైక్, దావీదు అలాంటి వాడు కాదండి. హీస్ వెరీ బ్రేవ్, ఎంతో ధైర్యవంతుడండి. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు ఎంతో ధైర్యవంతుడండి. హీస్ గివెన్ ద ఛాలెంజ్ వదులుతున్నాడండి.
he's giving the challenge to the Goliath ఛాలెంజ్ ఇస్తున్నాడండి. హూ ఇస్ దిస్ అన్సర్కమ్నైజ్డ్ మ్యాన్? ఎవరు ఈ సున్నతి లేని వాడు? హౌ కెన్ హీ డే టు స్పీక్ అబౌట్ ద లివింగ్ గాడ్? మరి సజీవుని దేవుడి గురించి మాట్లాడే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? హౌ కెన్ హీ డినే ద ఇజ్రాయెల్ ఆర్మీస్ గురించి మాట్లాడే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని హీ వాజ్ వెరీ 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 ఫెరోషియస్. ఎంతో రోషంగా అయిపోయి ఉన్నాడండి. Those who filled with Holy Spirit fire, ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉంటారో దే ఆర్ వెరీ ఫెరోషియస్, రోషం కలిగిన వ్యక్తులుగా ఉంటారండి. అపోస్తల్స్ ఆర్ లైక్ దట్, అపోస్తలు అలాగనే ఉన్నారండి. ద కింగ్ డేవిడ్ వాస్ లైక్ దట్, దావీదు మహారాజు అలాగనే ఉన్నాడండి. సామ్సన్ వాస్ లైక్ దట్, సామ్సన్ అలాగనే ఉన్నాడండి. ద డానియల్ వాస్ లైక్ దట్, డానియల్ అలాగనే ఉన్నాడండి. అబ్రహాం వాస్ లైక్ దట్, అబ్రహాం అలాగనే ఉన్నాడండి. మోసెస్ వాస్ లైక్ దట్, మోషే అలాగనే ఉన్నాడండి. బికాస్ ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫైర్. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి ఉన్నారండి. సో దావీదు కూడా అండి, హీఈస్ అలోన్, అతను ఒంటరివాడే. వెన్ హీ వాజ్ ఇన్ ద బ్యాటిల్, అతను యుద్ధం చేసినప్పుడు అతను ఒంటరివాడే. పార్ట్ 2 టుమారో విల్ బి దేర్, పార్ట్ 2 రేపు ఉంటుందండి. సో హీఈస్ అలోన్, ఒంటరిగా ఉన్నామనండి. హీ డోంట్ హ్యావ్ ఎనీవన్ విత్ హిమ్, ఎవరు కూడా లేరండి అతనితో పాటు. హీఈస్ అలోన్, ఒంటరిగా ఉన్నాడు. బట్ హూ ఈస్ బిసైడ్ హిమ్? అతని వెనకల ఎవరున్నారండి? జీసస్, యేసయ్య ఉన్నాడండి. Jesus armies is with him. పరలోక heavenly army is with him. పరలోక సైన్యం అతని వెనకాల ఉందండి. Thus course he was defeated the Goliath. అందుకే గొలియాతుని ఓడగొట్టేసిండండి. సో డేవిడ్ గాడ్ is your God today. దావీదు దేవుడు నీ దేవుడై ఉన్నాడు కూడా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదర సహోదరి, టుడే యు ఆర్ ఆల్సో మూవింగ్ ఇన్ మెనీ బ్యాటిల్స్ ఇన్ యువర్ లైఫ్. అనేకమైన యుద్ధాలలో నువ్వు ఈరోజు నీ జీవితంలో ముందుకెళ్తున్నావు. టుడే యు ఆర్ హ్యావింగ్ అ మెనీ గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అనేక మంది గొలియాతులు తారసపడినారు నీకు. టుడే యువర్ లైఫ్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ బ్యాటిల్ టుడే. ఈరోజు నీ జీవితం ఎలాగ ఉందంటే భయంకరమైన బ్యాటిల్లో ఉందండి, యుద్ధంలో ఉందండి. ఆల్ ఆర్ బ్యాటిలింగ్ ఫర్ దేర్ లైఫ్, ఆల్ ఆర్ స్ట్రగలింగ్ ఫర్ దేర్ లైఫ్. అందరూ కూడా అంటే స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవాలని, బికాస్ ఆఫ్ దిస్ వైరస్, ఈ వైరస్ ద్వారా. సో టుడే whom you have to pray, ఎవరికి ఇచ్చిన ప్రార్థన చేయాలి. టుడే how you have to brave, ఎలాగ నువ్వు బ్రేవ్గా ఎలా ధైర్యంగా ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ ద ఎగ్జాంపుల్ యాజ్ ఎ డేవిడ్ కింగ్. దావీదు మహారాజుని ఎగ్జాంపుల్గా పెట్టుకొని ముందు మీరు, దెన్ యూ విల్ గెట్ ద బ్రేవ్నెస్ హార్ట్, ధైర్యవంతమైన హృదయం వచ్చేస్తుందండి. హీస్ అలోన్, ఒంటరి వాడేనండి. when he spoken with Israel's also he was alone. మరి ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒంటరి వాడండి. when he is gone spoken with you know that Saul also he was alone. మీకు తెలుసా మరి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఒంటరి వాడుగానే ఉన్నాడండి. no one was not with him, ఎవరు కూడా అతనితో లేరండి. no one is with him, ఎవరు కూడా లేరండి. even his brothers also not came with him. మరి సోదరులు కూడా రాలేదండి అతనితో పాటు. he is alone, ఒంటరి వాడే. when he was traveling also, ఓకే, ఈ ఇన్ దట్ ప్లేస్, యుద్ధం జరిగే చోటికి వెళ్ళడానికి కూడా, అక్కడ బ్యాటిల్ ప్లేస్కి వెళ్ళడానికి కూడా, అక్కడ కూడా అతను ఎవరనంటే అతను అక్కడ కూడా ఒంటరిగానే వెళ్ళిండండి. వేరెవర్ హీ గోస్ అలోన్, ఒంటరిగానే వెళ్ళాడండి. హీఈస్ వెరీ బ్రేవ్, ఎంతో ధైర్యవంతుడు. ఇన్ దట్ ఏజ్, అలాంటి ఏజ్లో హీ డస్ నాట్ ఫియర్ ఫర్ హిస్ డెత్. అతను మరణం గురించి కూడా భయపడలేదండి. హీ వాస్ ఛాలెంజ్ చేశాడండి. ఐ విల్ కిల్ దిస్ గొలియాత్, ఈ గొలియాత్ నేను చంపివేస్తాను. ఐ విల్ కిల్ దిస్ డెవిల్ మ్యాన్, ఈ దయ్యముని నేను చంపివేస్తాను. హీ వాజ్ హ్యావింగ్ దట్ మచ్ అథారిటీ, అంత అధికారంతో చెప్పాడండి. ఎవరిచ్చాను అధికారం? హూమ్ గివెన్ దట్ మచ్ అథారిటీ టు హిమ్, ఎవరిచ్చారంత అధికారము? హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడండి అట్లాంటి అధికారం. So today you need that authority, my dear brothers and sisters. You have to come to that type of the authority. అలాంటి అధికారంలోకి మీరు రావాలండి. You have to lead by that type of the authority. అలాంటి అధికారంలోకి మీరు రావాలండి. హోలీ స్పిరిట్ ఫైర్ విల్ బర్న్ యూ. పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను కాల్చినప్పుడు, ఫైర్ అనాయింట్మెంట్ విల్ బర్న్ యూ. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నిన్ను కాల్చినప్పుడు యు విల్ బి లైక్ ఎ డేవిడ్, దావీదులాగా నువ్వు మార్చబడతావండి. యూ విల్ డూ ద బ్యాటిల్, నువ్వు యుద్ధం చేస్తావండి. హూమ్ యూ విల్ డూ ద బ్యాటిల్, ఎవరితో యుద్ధం చేస్తావండి? విత్ డీమోన్ ఆర్మీస్, అపవాది శక్తులతో నేను యుద్ధం చేస్తావండి. యూ విల్ క్రష్ ద సాటన్ అండర్ ఆఫ్ యువర్ ఫీట్స్, అపవాదిని నీ కాళ్ళ కింద శీఘ్రంగా నువ్వు త్రొక్కివేస్తావండి. ద కింగ్ డేవిడ్, దావీదు కూడా హీ వాస్ క్రష్డ్ ద గొలియాత్ అండర్ ఆఫ్ హిస్ ఫీట్స్. మనం చూస్తేనండి మరి దావీదు కూడా మరి గొలియాతు తన పాదాల కింద త్రొక్కివేసి ఉన్నాడండి. హిస్ you know the self praising words, తనకు తాను పొగుడుకునే మాటలని. గొలియాత్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద గొలియాత్ గురించి చెప్తున్నానండి. గొలియాత్ ఈస్ హ్యావింగ్ వెరీ టూ మచ్ సెల్ఫ్ ప్రైజింగ్, ఎంతో మరి సెల్ఫ్ ప్రైజ్
ప్రైజింగ్, ఎంతగానో సెల్ఫ్ ప్రైజింగ్, తనకు తానే పొగుడుకోవడము. ఐఎమ్ లైక్ దిస్, నేను ఇలాంటి వాడిని, నో వన్ కెనాట్ బీట్ మీ, నన్ను ఎవరు కూడా మరి ఛేదించలేరు, ఆల్ ద ఇజ్రాయెల్స్ ఆర్ యూజ్లెస్, ఇజ్రాయెల్ వాళ్ళందరూ వేస్ట్, ఇజ్రాయెల్ గాడ్ ఈజ్ యూజ్లెస్, ఇజ్రాయెల్ గాడ్ సేవించే దేవుడు మరి వేస్ట్. సో హీ స్పోకెన్ వెరీ 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 యూజ్లెస్, అన్ని వ్యర్థమైన మాటలన్నీ పలికిండండి. సో ఫైనల్లీ వాట్ హ్యాపెన్, ఏమైందండి? డెత్, మరణం అయిపోయాడండి. దట్స్ ద కాజ్, డోంట్ యూజ్ ద వల్గర్ లాంగ్వేజ్. అందుకే చెప్తున్నాను, వల్గర్ లాంగ్వేజ్, సెల్ఫ్ ప్రైజింగ్, నువ్వే సెల్ఫ్ ప్రైజింగ్ చేసుకోవద్దు. ఐఎమ్ లైక్ దిస్, నేను ఇలా ఉన్నాను, ఐఎమ్ ద గ్రేట్ ప్రీచర్, నేను ఎంతో పెద్ద గ్రేట్ ప్రీచర్ని, ఐఎమ్ ద గ్రేట్ ప్రీచర్, ఐఎమ్ ద ఇంటర్నేషనల్ ప్రీచర్, నేను ఇంటర్నేషనల్ ప్రీచర్ని, ఐఎమ్ ద గ్రేట్ వర్షిప్ లీడర్, నేను ఎంతో పెద్దగా వర్షిప్ లీడర్ని, ఐఎమ్ ద గ్రేట్ పాస్టర్, నేను ఎంతో పెద్ద సేవకుని, ఐఎమ్ ద గ్రేట్ పాస్టర్, నేను ఎంతో పెద్ద సేవకురాలి. డోంట్ బీ లైక్ దట్ సెల్ఫ్ ప్రైజింగ్ ఆల్వేస్. అలాగా నువ్వుగానే హెచ్చించుకోవద్దండి. బికాస్ సెల్ఫ్ ప్రైజింగ్ స్టార్ట్స్ విత్ డిమోన్స్ ఓన్లీ. ఎందుకంటే ఇది హెచ్చించుకునేది అపవాది నుంచి మొదలైందండి. సో ద గొలియాత్ ఆల్సో హ్యావింగ్ దట్ మచ్ సెల్ఫ్ ప్రైజింగ్ హార్ట్. గొలియాత్ కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. నో వన్ కెనాట్ బీట్ హిమ్, ఎవ్వరు కూడా అతను ఏం చేయలేనంటే దట్ ఈస్ హిస్ బ్రేవ్నెస్, అతనికి ఉన్నది పెద్ద ధైర్యం అండి అది. బట్ వాట్ హ్యాపెన్, కానీ ఏమైంది? ద డెవిల్ ఆల్సో థింక్స్, సాతాను కూడా అనుకుంటాడండి, నో వన్ కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ, నన్ను ఎవరు ఏం చేయలేరు, నో వన్ కెనాట్ సెండ్ ఫ్రమ్ దిస్ బాడీ అవుట్, ఈ శరీరం నుంచి ఎవరు నన్ను వెళ్ళగొట్టలేరు, ఐ కెన్ స్టే హియర్ లాంగ్ టైం, ఎన్నో సంవత్సరాల నుంచి అదే నేను ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను, ఎన్ని సంవత్సరాలు నేను ఇంకా ఉంటాను, ఐ స్టే మెనీ మెనీ ఇయర్స్, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటాను. దిస్ బాడీ ఈజ్ మైన్, ఈ శరీరం నాది. యువర్ బాడీ, మీ శరీరమేనండి. దిస్ బాడీ ఈజ్ మైన్, ఈ శరీరం నాది. ఐ కెన్ డూ యాజ్ మై విష్, నా సొంతంగా నేను జీవిస్తాను. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ నీడ్, నేను ఏం కాంటాక్ట్ చేసుకుంటాను. దిస్ బాయ్ ఈజ్ మైన్, ఈ అబ్బాయి నా వాడు. దిస్ గర్ల్ ఈజ్ మైన్, ఈ అమ్మాయి నా అమ్మాయి. ద డెవిల్ థింక్స్ అబౌట్ యూ లైక్ దిస్. దురాత్మ అపవాదిని గురించి ఇలాగ ఆలోచిస్తాడని నేను చెప్తున్నానండి. హీ థింక్స్ లైక్ దిస్, ఇలాగ ఆలోచిస్తాడండి. ఐ వోంట్ లీవ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని నేను వదిలేయను. వెన్ వీఆర్ డూయింగ్ ద డెలివరెన్సెస్, మనం విడుదల చేస్తూ ఉన్నప్పుడు, వెన్ వీఆర్ సెండింగ్ ద డీమోన్స్ అవుట్, దురాత్మలు వెళ్ళగొడుతున్నప్పుడు, వాట్ ద డెవిల్ సేస్, దురాత్మలు ఏమంటున్నాయండి? ద డెవిల్ సేస్, దురాత్మలు అంటాయండి, నో 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 ఐ వోంట్ లీవ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళను. దిస్ బాడీ ఈజ్ మైన్, ఈ శరీరం నాది. దిస్ గర్ల్ ఈజ్ మైన్, ఈ అమ్మాయి నాది. దిస్ బాయ్ ఈజ్ మైన్, ఈ అబ్బాయి నావాడు. ఐ వోంట్ లీవ్ దిమ్, నేను వదలను. బట్ వాట్ విల్ హ్యాపెన్ ఫైనలీ, చివరగా ఏమవుతుందండి? వెన్ వీఆర్ డూయింగ్ ద ప్రేయింగ్ ఫర్ దెమ్, ప్రార్థన చేస్తూ ఉన్నాము, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్తూ ఉన్నాం వాళ్ళకి, అండ్ స్పీకింగ్ ద హెవెన్లీ టంగ్స్, వాళ్ళ దగ్గర మనము దేవదూతల భాషలో మాట్లాడుతూ ఉన్నాము, వీఆర్ డూయింగ్ ద డెలివరెన్సెస్, విడుదల చేస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ వాట్ హ్యాపెన్, ఏమైందండి? ద డీమోన్ పొసెస్డ్ పర్సన్, మరి అపవాది చేత వాడు మరి ఏమైనాడండి? అపవాది చేత పొసెస్ అయిపోయిన వాడు ఏమవుతుందండి? డెలివరెన్స్ కలుగుతుందండి, విడుదల కలుగుతుందండి. సాతాను పట్టిన వాడికి విడుదల అయిపోతుందండి. ఎందుకు? వెన్ వీఆర్ రీడింగ్ ద బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళ ముందు, వెన్ వీఆర్ డూయింగ్ ద ప్రేయింగ్ ఫర్ దెమ్, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వెన్ వీఆర్ కాలింగ్ ద జీసస్ నేమ్, యేసు నామని మనం పిలుస్తూ ఉన్నప్పుడు, when we are calling the Jehovah name, Jehovah మన నామమున పిలుస్తూ ఉన్నప్పుడు, when we are taking the help of the Holy Spirit God, ఏ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం తీసుకుంటున్నప్పుడు, సో what will happen, ఏమవుతుందండి? డెలివరెన్స్ టేకింగ్ ప్లేస్, విడుదలలు జరుగుతూ ఉన్నాయండి. మెరికల్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ద ప్లేస్, అద్భుతాలు జరుగుతున్నాయండి. అట్ ద సేమ్ వే, అలాగనేనండి ఇన్ యువర్ లైఫ్, ఇప్పుడు నీ జీవితంలో మెనీ గొలియాత్స్ ఈస్ దేర్, ఎంతో మంది గొలియాతులు ఉన్నారండి. సో హూ ఈస్ ద డేవిడ్ హియర్? డేవిడ్ ఎవరో తెలుసా నీకు? యు ఆర్ ద డేవిడ్, నువ్వే ఒక డేవిడ్వి, నువ్వే ఒక దావీదు అండి. యు ఆర్ ద మెనీ గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఎంతో మంది గొలియాతులు ఇప్పుడు నీ జీవితంలో ఉన్నారు. టు డిస్ట్రాయ్ దట్ గొలియాత్, ఆ గొలియాత్ను నువ్వు వెళ్ళగొట్టడానికి, వాట్ టైప్ ఆఫ్ దట్ గొలియాత్, ఆ గొలియాతులు ఎవరో మీకు చెప్పానండి నేను. ఐడిల్ వర్షిప్, విగ్రహారాధన, వల్గర్ మూవీస్, చెడు సినిమాలు, వల్గర్ సీరియల్స్, చెడు మరి సీరియళ్ళు, వల్గర్ వర్డ్స్, చెడు మాటలండి, విక్యుడ్నెస్, మరి దుష్టపు క్రియలండి, వాచింగ్ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలు చూడడం అండి, వాచింగ్ ద లెస్బియన్ థింగ్స్ చూడడం అండి, వాచింగ్ ద ఆల్ ద వరల్డ్ ఫిల్తీ నేచర్, లోకంలో ఉన్నవన్నీ లోకమంతా చూసి ఆ లోకంలో ఉన్న నేచర్, ఆ నిర్జీవమైన క్రియలన్నీ నాకు కావాలనుకోవడం అండి. హ్యావింగ్ ద డిజైర్, యు నో వాట్ ఎవర్ యూ విల్ సీ యూ నీడ్ దట్, ఏదైతే నువ్వు చూస్తావో అది నీకు కావాలనుకోవడం అండి. దిస్ ఆల్ ద థింగ్స్, లైస్, అబద్ధాలు,
హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్లీ యూజింగ్ ద బ్యాడ్ వర్డ్స్, రికార్డింగ్ దెమ్, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, విక్డ్ వర్డ్స్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, వాళ్ళ అమాయకులే, బట్ యు ఆర్ యూజింగ్ ద వల్గర్ లాంగ్వేజ్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి వల్గర్గా మాట్లాడడం. దిస్ సచ్ థింగ్స్, ఇవన్నీ అండి. మెనీ గొలియాస్, ఇంకా ఎన్నో గొలియాస్ ఉన్నాయండి. సిన్ఫుల్ నేచర్, పాపపూరితమైన స్వభావము, సో మెనీ ఐడల్స్, ఎన్నో విగ్రహాలు. ఒక పర్సన్కి ఏమో హ్యావింగ్ ద ఐడల్ యాజ్ దేర్ మదర్, తన తల్లిని ఎక్కువ దేవుని కంటే ప్రేమించే విధంగా విగ్రహంగా చేసుకొని ఉంటారండి కొంతమంది ఏమో. సమాన్ లైక్ దిస్, కొంతమంది ఇలా ఉంటారండి. మోస్ట్లీ ద అదర్ జెండర్స్, అన్యులు అనే వాళ్ళు, క్రిస్టియన్స్ టు క్రైస్తవులు కూడా మోర్ దాన్ జీసస్, యేసయ్య కంటే ఎక్కువ యు ఆర్ లవింగ్ యువర్ మదర్ యాజ్ ఎ ఐడల్, ఆమెను ఒక విగ్రహంగా నువ్వు ఆమెను ఆరాధిస్తూ ఉన్నావేమో. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యు ఆర్ టు రిమూవ్ దట్ గొలియాత్, ఆ గొలియాత్ నువ్వు వెళ్ళగొట్టాలి. యు ఆర్ లవింగ్ యువర్ పేరెంట్స్ మోర్ దాన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావేమో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. మోర్ దాన్ ద గాడ్ యూ షుడ్ నాట్ లవ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో యేసయ్య కంటే, దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా నువ్వు ప్రేమించకూడదండి. సో ఇఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్ మోర్, నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, మోర్ దాన్ జీసస్, యేసయ్య కంటే ఎక్కువ, దే ఆర్ ద ఐడల్స్, వాళ్ళ విగ్రహాలు అయిపోతారు. దే ఆర్ ద గొలియాస్, వాళ్ళ గొలియాతులు అయిపోతారు. సో యూ హావ్ టు రిమూవ్ దట్ థాట్ ఆల్సో, అలాంటి ఆలోచన కూడా తీసివేయాలి. మోర్ దాన్ ద జీసస్ యు ఆర్ లవింగ్ ద పాస్టర్స్, సేవకుల్ని దేవుడు యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. మోర్ దాన్ జీసస్, యేసయ్య కంటే ఎక్కువ యు ఆర్ థింకింగ్ దే ఆర్ ద గాడ్స్, వాళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నావేమో. సో దట్ ఈస్ రాంగ్ థింగ్, అది చాలా తప్పండి. యూ హావ్ టు రిపెంట్, దాని గురించి కూడా నువ్వు మారు మనసు పొందాలి. థర్డ్ గొలియాత్, ఫస్ట్ గొలియాత్, సెకండ్ గొలియాత్. సీ హౌ మెనీ గొలియాత్స్ ఇస్ దేర్. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ వైఫ్, నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావు యేసయ్య కంటే ఎక్కువ. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ హస్బెండ్, నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో యేసయ్య కంటే ఎక్కువ. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. దట్ ఈస్ ద 4, 5, 6 గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ ద మనీ, మరి ధనాన్ని యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ స్టేటస్, నువ్వున్న పలుకుబడిని యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ బ్యూటీ, నీ అందాన్ని ఎక్కువ యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ హెయిర్, మరి నీ జుట్టుని యేసయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తూ, కొంతమంది అలా కూడా ఉంటారండి. దే హ్యావ్ ద బ్యూటీ కాన్షియస్, వాళ్ళకి అందం పైన చాలా కాన్షియస్ ఉంటుందండి. సో మోర్ దెన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ దే లవ్ ద బ్యూటీ పార్లర్స్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారండి. మోర్ దాన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ దే లవ్ దేర్ జాబ్స్, ఉద్యోగాలు ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. మోర్ దాన్ ద జీసస్, యేసయ్య కంటే ఎక్కువ దే లవ్ దేర్ నైబర్స్, మరి ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉన్నారండి. మోర్ దాన్ ద జీసస్ దే లవింగ్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుల్ని యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళుగా ఉన్నారండి. సో దిస్ ఈస్ ఆల్ ద గొలియాస్, ఇవన్నీ గొలియాస్ ఏనండి. 7, 8, 9, 10 గొలియాస్ ఈజ్ ఓవర్. See how many గొలియాత్స్ ఇన్ యువర్ లైఫ్, ఎంతమంది గొలియాతులు ఉన్నారు చూడండి. మోర్ దాన్ జీసస్ యూ లవ్ టు డూ ద ఐడల్ వర్షిప్, యేసయ్య కంటే ఎక్కువ నీకు విగ్రహాలను చేయడం చాలా ఇష్టం అండి. సో వాట్ అయిపోతా ఐడల్ వర్షిప్, ఇట్ ఇస్ ఏం విగ్రహారాధన అండి. యు ఆర్ వర్షిప్పింగ్ ఏ గర్ల్ యాజ్ ఎ గాడ్, ఒక అమ్మాయిని నువ్వు దేవతగా భావించి పూజించడమేనండి. యు ఆర్ వర్షిప్పింగ్ యాజ్ ఎ వన్ బాయ్ యాజ్ ఎ గాడ్, మరి ఒక అబ్బాయిని నువ్వు దేవునిలాగానే పూజించుకొని అతన్ని ఆరాధించడం అని. దట్ ఈస్ ఆల్ ద డెవిల్ నేచర్, అవన్నీ డెవిల్ సాతాన క్రియలండి. దట్ ఈస్ ఆల్ ద గొలియాస్ నేచర్, ఇవన్నీ గొలియాత్ స్వభావాలండి. సో ఇట్ హ్యాస్ టు ప్లక్ అవే ఎవ్రీథింగ్ టుడే ఇన్ జీసస్ నేమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవన్నీ నీ జీవితాల నుంచి వెళ్ళిపోవాలండి. మోర్ దాన్ జీసస్ యు ఆర్ లవింగ్ యువర్ బిజినెస్, మేబీ యేసయ్య కంటే ఎక్కువ నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావేమో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. మోర్ దాన్ జీసస్, యేసయ్య కంటే ఎక్కువ ఉమెన్స్, అమ్మాయిలు అనేవాళ్ళు, ఈవెన్ ఐ ఆల్సో గర్ల్, నేను కూడా అమ్మాయినే. సో మోర్ దాన్ జీసస్, కొంతమంది ఎలా ఉంటారు, దే లవ్ దేర్ డ్రెస్సెస్, మరి ఎక్కువ షాపింగ్ చేయాలంటే ఇష్టపడతారంటే యేసయ్య కంటే ఎక్కువ. టు సిట్ ఇన్ ద చర్చ్, మందిరంలోకి వచ్చి కూర్చోవాలంటే, టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వినాలంటే దే డోంట్ హ్యావ్ ద టైం, సమయం ఉండదండి. టు గో టు ద ఎంటర్టైన్మెంట్ పార్క్స్, మరి పార్క్కి వెళ్ళాలంటే, టు గో విత్ దేర్ ఫ్రెండ్స్ షాపింగ్, తన స్నేహితులతో షాపింగ్కి వెళ్ళాలంటే ఓ హౌ మచ్ ఇంట్రెస్ట్ కమ్స్, ఎంత అద్భుతమైన ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. సో ఉమెన్స్ ఆర్ లైక్ దట్, మరి తల్లులు కూడా అలాగా ఉన్నారండి. మోర్ దాన్ జీసస్, మేబీ యు ఆర్ లవింగ్ ద సీరియల్స్, యేసయ్య కంటే ఎక్కువ మరి సీరియల్స్ ప్రేమిస్తున్నావేమో. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా రిపెంట్ టుడే, మారు మనసు పొందండి. మెనీ గొలియాత్స్, ఇంకా ఎన్నో గొలియాతులు ఉన్నాయండి. సో యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సమస్తమైన గొలియాతులన్నీ పారదోలమని దేవుని వాక్యం సెలవిస్తుందండి.
బీ లైక్ ఏ డేవిడ్, దావీదులాగా ఉండండి. బీ లైక్ ఏ బ్రేవ్ డేవిడ్, ధైర్యవంతమైన దావీదును మనం చూసి ఉన్నామండి. ఈరోజు పవర్ఫుల్ డేవిడ్, శక్తివంతమైన దావీదును మనం చూసి ఉన్నామండి. ఫెరోషియస్ డేవిడ్, రోషం కలిగిన దావీదును మనం చూసి ఉన్నామండి. డేవిడ్, గాడ్ ఈజ్ యువర్ గాడ్ టుడే. నా టాపిక్ ఏంటంటే దావీదు దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు. యూ హావ్ టు రికగ్నైజ్ దట్, దాన్ని నువ్వు గుర్తించాలి. ఇఫ్ యూ రికగ్నైజ్ దట్, ఈరోజు దాన్ని నువ్వు గుర్తిస్తే యూ విల్ నాట్ అఫ్రైడ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేనికి కూడా మీరు భయపడారండి. యూ విల్ డైలీ ప్రీచ్ అబౌట్ ద జీసస్. నువ్వు ధైర్యంగా యేసై గురించి నువ్వు చెప్తావు. యూ లివ్ ఫర్ జీసస్ అండ్ యూ డై ఫర్ హిమ్. నువ్వు యేసై కోసం జీవిస్తావు, యేసై కోసమే మరణిస్తావు. దట్ వే యూ హ్యావ్ టు మూవ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాగే మీరు జీవించాలండి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియన్ లైఫ్. అదే నిజమైన క్రైస్తవ్యం అండి. దట్ ఈస్ ద రియల్ హోలీ స్పిరిట్ ఫైర్. అదేనండి పరిశుద్ధాత్మ అగ్ని అంటే అదేనండి. అపోస్టల్స్ ఇస్ హ్యావింగ్ దట్ ఫైర్. అపోస్తుల మీదకి ఆ అభిషేకం ఉందండి, ఆ అగ్ని వాళ్ళ మీద ఉండండి. ద కింగ్ డేవిడ్ ఆల్సో హ్యావింగ్ దట్ ఫైర్. మరి దావీదు మహారాజు మీద కూడా అదే అగ్ని ఉందండి. ఇన్ యూ, ఇన్ మీ ఆల్సో దట్ సేమ్ ఫైర్ ఇస్ బర్నింగ్. నీలో నాలో కూడా పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు రగులుతూ ఉందండి. సో డోంట్ స్టాప్ దట్ ఫైర్. అందుకే పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పివేయొద్దండి. గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చెప్పండి. రెస్క్యూ ద పీపుల్. అందరినీ మీరు రక్షించండి. దట్స్ కోర్స్ జీసస్ బ్రాట్ యు దిస్ వరల్డ్. అందుకే యేసయ్య ఈ లోకాన్ని రప్పించాడు. వై దట్ జీసస్ ఈజ్ క్రియేటెడ్ ద కింగ్ డేవిడ్ ఆల్సో. దావీదు మహారాజును కూడా ఎందుకు యేసయ్య ఎన్నుకున్నాడండి? వై జీసస్ వాస్ చూజన్. ఎందుకు ఎన్నుకున్నాడండి? బికాస్ ఎందుకండి హీఈస్ ఎలాంటి వాడండి దావీదు మహారాజు? We have seen that he's having the humble nature. అతనికి తగ్గించుకునే స్వభావం ఉందని చూసాము. He's having the obedient nature. అది లోబడే స్వభావం ఉందని మనం చూసాము. He don't have the self praising. అతను పొగుడుకోడండి. He's a great worshipper. ఎంతో గొప్ప వర్షిప్పర్ అండి అతను. బట్ అయినప్పటికి కూడా he never had the self praising that I will sing the wonderful way. అతను ఎప్పుడు కూడా గర్వించలేదని. he don't have the self pride. అతనికి తనకు ఆత్మీయ he don't have the spiritual prideness. ఆత్మీయ గర్వం అనేది లేదండి. I am the great worshipper. నేను పెద్ద వర్షిప్పర్ని, గొప్ప ఆరాధికుణ్ణి. I am the great man. నేను గొప్ప వ్యక్తిని. సో he does not have like that spiritual prideness. అలాగా ఆత్మీయ గర్వం అతనికి లేదండి. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజుకి. సో యూ హ్యావ్ టు బీ లైక్ దట్. అలా మీరు ఉండాలండి. యూ హ్యావ్ టు బీ లైక్ దట్. అలా ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి అందరికీ దిస్ వర్డ్ ఇస్ ఫర్ యూ ఆల్. మీ అందరికీ వర్తిస్తుందండి ఇది. సో జీసస్ లవ్స్ యు, మేము ప్రేమిస్తున్నాడు. సో రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల క్షమాపణ పొందండి. సో పార్ట్ 2 విల్ బి దేర్ టుమారో. పార్ట్ 2 రేపు ఉంటుందండి. ఓకే, సారీ, పార్ట్ 2 విల్ బి దేర్ ఆన్ మండే. సోమవారం ఉంటుందండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ ఆల్. మీద వచ్చి నేను ప్రార్థన చేయబోతున్నాను. Shalaralathrin yotra resakaramashantrin yotra risahatrin yotra resakaranandrin yotri ori balarabashatrin yotra resakaranandrin yotra reshatrin yotri rimahosi barashandrin yoriya ramasi karabatrin yotrio advidiyada manoharada ఆసరకర్త ఆలోచనకర్త బలవంతుడా నీకే వందనాలు తండ్రి. నిజంగా తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీరు బోధించి ఉన్నందుకే మీకే వందనాలు తండ్రి. నేను మర్మాలు బయలుపరిచే దేవా నీకే వందనాలు. దావీదు స్వభావము అయ్యా లోబడే స్వభావం తండ్రి. దావీదు స్వభావం తగ్గించుకున్న స్వభావం తండ్రి. దావీదు ఎప్పుడు కూడా అయ్యా ఆత్మీయ గర్వం కలిగి ఉండలేదు తండ్రి. దావీదు నీకు లోబన్నాడు, తల్లిదండ్రులకి లోబన్నాడు, అన్నలకి లోబన్నాడు, తండ్రికి లోబన్నాడు, నీకు విధేయుడై ఉన్నాడు కాబట్టి నువ్వు రాజుగా చేసి ఉన్నావు తండ్రి. అయ్యే తండ్రి నేన తండ్రి నీ ఎడల తండ్రి నేన తండ్రి నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి మీరు తండ్రి దావీదును మీరు ఎన్నుకొని హెచ్చించి ఉన్నారు తండ్రి. నీకేమన్నారు తండ్రి. అలాగనే ప్రతి ఒక్కరు తండ్రి వారి జీవితంలో గొలియాతులు అనేక మంది ఉన్నారు తండ్రి. గొలియాతు ఎలాగా అయ్యా తన దావీదు ఎలా గొలియాతును ఎలాగ సంహరించి వేసిండో అలాగా మా జీవితంలో ఉన్న అనేక మంది గొలియాతులు వీరి జీవితంలో ఉన్న అనేక మంది గొలియాతులు ఉన్నారు తండ్రి. పాపం అనే కట్లు ఉన్నాయి తండ్రి. అయ్యా తండ్రి రోదా అనే సినిమాలు ఉన్నాయి, సీరియల్ అనేవి ఉన్నాయి. అయ్యా తండ్రి నేను తండ్రి చెత్త చెదారం అన్ని తండ్రి నేను హృదయాలలో ఉన్నాయి తండ్రి. అవన్నీ తండ్రి నేను తండ్రి ఈ రోజు తండ్రి నేను యేసు నామమున కాల్చివేయబడును గాక తండ్రి. నేను తండ్రి మారు మనసు పశ్చాత్తాప హృదయము ప్రతి ఒక్కరి కలుగును గాక తండ్రి. నేను తండ్రి అయ్యా దావీదు వంటి హృదయము తండ్రి వీరికి దయచేయండి తండ్రి. దావీదు తండ్రి నీ హృదయానుసారుడై ఉన్నాడు తండ్రి. కాబట్టి దావీదు లాగా తండ్రి నీ హృదయం ఎరిగిన బిడ్డలుగా వీరుడికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క సహోదరి ప్రతి ఒక్క సహోదరుడు నీ కోసం జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. ఆయా వ్యర్థమైన వల్గర్ మాటలు మారకుండా, వల్గర్ సినిమాలు చూడకుండా, వల్గర్ సీరియల్ చూడకుండా, వల్గర్ తండ్రి నేను బూతులు మాట్లాడకుండా, వల్గర్ స్నేహాలు చేయకుండా, ఏ విషయంలో కూడా వల్గర్గా వెళ్ళకుండా తండ్రి నేను తండ్రి నీ ఆత్మ చేత నడిపింపబడి
దావీదు వలె తండ్రి అగ్ని అభిషేకం పొంది అయ్యా తండ్రి నేను తండ్రి నీ కోసం జీవించే భాగ్యం దయచేయమని, యవనస్తులందరూ తండ్రి వాళ్ళ యవనంలో నీ కారమోయడం శ్రేష్టమని గ్రహించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అవకాశం మీరు ఇచ్చినందుకే నీకే వన్నా, ఫేస్బుక్లో అనుదినం మీ వాక్యం పండించే భాగ్యం నాకు ఇచ్చి ఉన్నందుకే మీకే వన్నా చెల్లించుకుంటున్నాను తండ్రి. అర్థం కాని వాళ్ళకు తండ్రి నేను ఇంగ్లీష్లో చెప్పి ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి అర్థమయ్యే తెలుగులో చెప్పి ఉన్నాను తండ్రి. నీకే వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి నేను తండ్రి నీ వాక్కు తండ్రి నీ వాక్యాన్ని విని తండ్రి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు తండ్రి మార్చుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ రోజు నుంచి వాళ్ళు దేనికి కూడా భయపడకుండా అయ్యా తండ్రి దావీదు వలె తండ్రి ధైర్యంగా తండ్రి నేను ధైర్యం కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తులుగా ఉండే భాగ్యం దయచేయమని. దావీదు దేవుడు అయ్యా తండ్రి వీరి దేవుడై ఉన్నాడు కదా తండ్రి. దావీదు దేవుడు తండ్రి నేను తండ్రి మా దేవుడై ఉన్నాడు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నేను నీ కోసం జీవించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించి నీ పరలోక రాజ్యాన్ని ప్రవచించే భాగ్యం దయచేయమని. ప్రతి ఒక్కరూ తండ్రి యవనస్తులు దావీదు వలె తండ్రి నేను తండ్రి వారి బాల్యము నుండి తండ్రి నేను తండ్రి దేవుల్లో పెరిగి ఆయా భయభక్తులు కలిగి పెరిగి తండ్రి నేను తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ నన్నే తగ్గించుకుని నేను హెచ్చిస్తూ ఏసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నేను మండే మిమ్మల్ని కలవబోతున్నాను. ఓకే, మండే నేను మిమ్మల్ని కలవబోతున్నానండి. బికాస్ ఫ్రైడే సాటర్డే సండే కంటిన్యూగా ఇన్సైన్ గ్రూప్లో వాక్యాలు ఉంటాయండి, తెలుగులో ఉంటాయి, అక్కడ మీరు వచ్చి చూడవచ్చండి. సో కాబట్టి ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి మీరు అక్కడ వచ్చి చూడొచ్చండి. కాబట్టి ఇక్కడ మాత్రం మళ్ళీ సోమవారమే ఉంటుందండి. ఎవ్రీ మండే టు ఫ్రైడే ఇంగ్లీష్ టు తెలుగు ప్రీచింగ్స్ ఉంటాయండి. రిమెంబర్ మై పాయింట్స్. నేను తెలుగులో చెప్పాక మళ్ళీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తాను. తెలుగు టు ఇంగ్లీష్ ప్రీచింగ్ ఇంగ్లీష్ టు తెలుగు ప్రీచింగ్ ఉంటుందండి. అతి త్వరలో మరి హిందీ వాక్యం కూడా ఉంటుందండి. అతి త్వరలో ఇంగ్లీష్ వాక్యం కూడా ఉంటుందండి. తెలుగు కాకుండా మామూలుగా ఇంగ్లీష్ వాక్యం కూడా ఉంటుందండి. మళ్ళీ తెలుగు వాక్యం కూడా ఉంటుందండి. హిందీ ప్రీచింగ్ కూడా ఉంటుందండి ఫర్ ద హిందీ వ్యూయర్స్, హిందీ వాళ్ళకండి. ఇంగ్లీష్ ఉంటుందండి. ఆఫ్రికా నుంచి చూస్తున్నారు కాబట్టి వారు లాంగ్వేజ్ అర్థం కావట్లేదని నాకు చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇంగ్లీష్లో కూడా వాక్యం తీసుకోబోతున్నానండి. హిందీ వాళ్ళకు కూడా హిందీలోనే వాక్యం తీసుకోబోతున్నాను. అది త్వరలో ఉంటుంది. అతి త్వరలో ఇది ఉంటుంది. దీని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని యేసయ్య నామమున నేను కోరుతున్నానండి. సో వెరీ సూన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో విల్ బి దేర్ ద లైవ్ ప్రీచింగ్స్ బికాస్ ఫర్ ద హిందీ వ్యూయర్స్ అండ్ ద ఇంగ్లీష్ వ్యూయర్స్. సో ఐ వాజ్ డిసైడెడ్ టు టేక్ ద both languages also, and Monday to Friday English to Telugu preaching will be there, and an ensign group Telugu preaching will be there. Daily it will be there, so you come and watch there and be blessed too, and really happy to meet you all once again in Jesus name. So don't and especially don't miss any preachings, and not only this, subscribe my channel and share with your friends. By sharing people also know what is the word of God in their life too. So do that also, and thank you once again. Thank you for watching the live telecast. Thank you for your encouraging words. Thank you for your valuable comments. Praise the Lord, my dear brothers and sisters. Have a wonderful evening. Thank you, auntie. Praise the Lord.